5G కథ అతను పుట్టకముందే ప్రారంభమైంది. అలాగా, అల్హమ్దులిల్లా. కోరుకున్నట్టు ఓ పిల్లాడు, వాడు అందంగా ఉంటాడు. నేను వాడికి ఫైజల్ అని పేరు పెడతాను, ఆ తర్వాత ఫైజీ అని పిలుస్తాను. మన ఆస్తంతటికి వాడే వారసుడు. నేను చెప్పాను కదా 5G కథ వాడు పుట్టకముందే ప్రారంభమైందని. ఈ 9 నెలల్లో అబ్దుల్ రజాక్ ఫరీదాకి కొనిపెట్టందంటూ ఏదీ లేదు. ఆమెను లాలిస్తూ మురిపిస్తూ కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఒక విధంగా అతను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఆడపిల్ల. వాళ్ళు ఆ పిల్లకి ఫాతిమా అని పేరు పెట్టారు. అబ్దుల్ రజాక్ ఫైజల్ని తొందరగా పొందడానికి కావలసిన ప్రయత్నాలు తొందరగా మొదలుపెట్టాడు. దాని ఫలితంగా ఫరీదా తర్వాత బిడ్డను ప్రసవించింది. ఏడోకమ్మా. ఏం బిడ్డ? ఆడపిల్ల. వాళ్ళ ఆ బిడ్డకి ఫౌజియా అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఫరీదా మళ్ళీ ప్రసూతి గదికి వచ్చింది. ఆడపిల్ల. ఆ పిల్లకు వాళ్ళు పెట్టిన పేరు ఫిరోజా. ఆ తర్వాత సంవత్సరం అదే స్థలం అదే సమయం. యా అల్లా, ఈ సరైన మగబిడ్డ పుట్టేలా ఆశీర్వదించు తండ్రి. ఆడపిల్ల. వాళ్ళ ఆ పిల్లని ఫసీకా అని పిలుచుకున్నారు. కుటుంబం పెరిగిన విధంగానే అబ్దుల్ రజాక్ వ్యాపారము పెరిగింది. ఆ తర్వాత 2 సంవత్సరాలకి ఫరీదా మళ్ళీ గర్భవతి అయింది. కానీ ఈసారి అబ్దుల్ రజాక్ ప్రసవానికి ముందే దుబాయ్ వెళ్ళిపోయాడు. ఫరీదా మనుషులు ఎవరైనా ఉన్నారా? ఫరీదా తరపు వాళ్ళని పిలుస్తున్నారు. ఏం బిడ్డ? మగబిడ్డ. హలో, అబ్దు ఉన్నాడా? అల్హమ్దులిల్లా. అంతా ఒక కళ అనుకునే లోపలే నా 5G వచ్చేశాడు. అల్హమ్దులిల్లా.
వెంటనే వచ్చిన కాన్పుల వల్ల ఫరీదా ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆమె అందరినీ విడిచి వెళ్ళిపోయింది. ఎంతవరకు వాణ్ణి చూడని తండ్రికి వాణ్ణి ఉంచుకుని ఏం చేయాలో తెలియని నలుగురు పసి వయసు అక్కలకి ఫైజీని అప్పగించి ఫరీదా వెళ్ళిపోయింది. ఊరుకో నాన్న, ఏడవకు. అది ఆ రోజే మొదటిసారిగా ఫైజీ తన నోటితో తీపిని రుచి చూశాడు. ఫరీదా వెళ్ళిపోయిన తర్వాత అబ్దుల్ రజాక్ పిల్లల్ని తీసుకుని దుబాయ్ వెళ్ళిపోయాడు. ఊరుకో నాన్న, ఊరుకో. దా. అమ్మలేని ఆ ఇంట్లో ఫైజీని పెంచి పెద్ద చేసింది ఆ నలుగురు అక్కలే. వాడు వాళ్ళ లోకంలో మనసుల్లో మంచంలో అలాగే పెరుగుతూ వచ్చాడు. అమ్మలేని లోటు వీలైనంత వరకు వాళ్ళు వాడికి తెలియకుండానే పెంచారు. వాడి కోసం వాళ్ళ అమ్మలాగే పలహారాలన్నీ చేసి పెట్టేవాళ్ళు. కానీ కొన్నాళ్ళకి వంటగది వాడి సొంతమైంది. ఎప్పుడు చూసినా వాడి చిలిపి పనులతో తమాషాలు చేసి వాళ్ళను నవ్విస్తూ ఉండేవాడు. కానీ ఇదంతా వాళ్ళ నాన్నకి నచ్చలేదు. రాయ్, వంటగదిలో నీకేంట్రా పని? రా, బయటికి రా. వెళ్ళి చదువుకో. ఫైజీ, ఇదిగో దీన్నొకసారి చదివి చూడు నాన్న. ఆ తర్వాత నిర్ణయిద్దాం నువ్వు ఎంబీఏ ఎక్కడ చదవాలన్నది. నువ్వు నాతో కలిసిన తర్వాతే నేనింకా కొత్త వ్యాపారాలు మొదలు పెడతాను. చదివి చూడు. అల్లా. ఫైజీ, నిర్ణయించుకున్నావా? యూకేనా యుఎస్ఆ? నేనంతా చదివానన్నా. యూకే యుఎస్ అని మిగతా వాళ్ళలా ఎంబీఏ ఎందుకు చేయాలి? మీకున్న బిజినెస్ సెన్స్ మిగతా బిజినెస్ వాళ్ళకి తెలియాలంటే ఏదైనా స్పెషల్గా చేయాలి కదా. స్విట్జర్లాండ్లో ఒక బెస్ట్ కోర్స్ ఉంది, ఒక హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో. నేనక్కడికి వెళ్ళి చదవాలనుకుంటున్నాను.
ఇప్పుడు మార్కెట్ అంతా టూరిజందే కదా నాన్న. ఈ టూరిజం, హోటల్ మేనేజ్మెంట్ మంచివే అనుకో, కానీ ఇవన్నీ చదివితే మనమే సొంతంగా ఓ 5 స్టార్ హోటల్ నడపగలమా? అఫ్కోర్స్, కాలానికి తగ్గట్టు మారాలి కదా. ఆ, లేకపోతే ఏం ప్రయోజనం? మన ఆలోచన విధానం కూడా మారాలి. అవును, నువ్వు చెప్పింది నిజమే బాబు. ఎప్పుడూ ఈ అబ్దుల్ రజాక్ మార్గాన్నే మిగతా వాళ్ళు అనుసరించాలి, మరోలా కాదు. నాకు సమ్మతమే బాబు. నువ్వు తిరిగొచ్చిన తర్వాత మనమే సొంతంగా మన ఊళ్ళో ఓ 5 స్టార్ హోటల్ ప్రారంభిద్దాం. చాలా కాలంగా వంటవాడి కొడుకు అబ్దు అంటున్న ఊరి వాళ్ల నోటితోనే 5 స్టార్ హోటల్ యజమాని ఏఆర్ అని నా కొడుకు చెప్పించాలి. తెలిసిందా? విషయం చాలా దూరం వెళ్ళిపోయింది. ఫైజీ స్విట్జర్లాండ్లో కోర్స్ పూర్తి చేసి లండన్లో ఉద్యోగంలో చేరాడట. వాడి గర్ల్ ఫ్రెండ్ కలిసి లండన్లో ఇల్లు తీసుకొనుంటారట. వీడికి అసలు ఇప్పుడు ఏమైంది? ఈ తెల్లతోలు అమ్మాయి తప్పితే వీడికి ఇంకెవరూ దొరకనేలేదా? విను, వాడిప్పుడేమంటున్నాడో తెలుసా? వాడింకిక్కడికి తిరిగి రాడన్న విషయాన్ని మనమే బాబాకి చెప్పి ఒప్పించాలంట. అల్లా, బాబాకిది తెలిస్తే వాడి కథమే. ఈ విషయం చెప్పడానికి బాబా దగ్గరికి వెళ్తే కథమయ్యేది మనమే. ఊరికనే భయపెట్టకండక్క. మాటలు ఆపేసి వెంటనే ఓ ప్లాన్ రెడీ చేయండి. బాబాకిదంతా తెలియకుండా వాణ్ణి వీలైనంత త్వరగా తిరిగి రప్పించాలి. All my people just be rolling up on this spot. 'Cause this spot's the hottest spot up on this block. All my people just be rolling up on this spot. ఫైజీ బాబు, 'Cause this spot's the hottest spot up on this block. నాన్న, ఎరా? సలాం అలైకుం. వాలేకుం అస్సలాం. ఏం అవతారం రా ఇది. ఆ ఫైజీ, ఈయన కర్మన్ ఘట్ హాజీ గారు. భవిష్యత్తులో నీకు బాగా కావాల్సిన వారు. వాలేకుం సలాం. All my people just be rolling up on this spot. 'Cause this spot's the hottest spot up on this block. హాయ్. All my people just be rolling up on this spot. పద, నువ్వు అబ్దుల్లాతో పాటు ఆ కార్లో రా. ఓకే నాన్న. ఫైజీ, అబ్దుల్లా అంకుల్. అబ్దుల్లా అంకుల్, వీళ్ళంతా ఎవరు? నిన్ను కొత్త పెళ్లి కొడుకుని చేయడానికి వచ్చారు. హా? ఎక్కు బాబు. నీతో మాట్లాడటానికి కొంతమంది ఎదురు చూస్తున్నారు. హలో హలో, సిస్టర్స్ కంపెనీ. అరే కొత్త పెళ్ళికొడుకా, మాతో చెప్పకుండా పిల్లని చూడ్డానికి వెళ్తావారా? ఓ, అంటే ఇదంతా మీ పనేనా? నేను మీకు చెప్పాను కదా క్రిస్టినా గురించి. ఇంకెందుకు ఇదంతా? మాకంతా తెలుసు. అయినా వెళ్ళి చూస్తే తప్పే ఉందిరా. ఇటివ్వు. రేయ్, తొందరపడి వాళ్ళకు ఓకే చెప్పి మన గొప్ప తగ్గించుకో. అందుకు ఛాన్సే లేదు. ఇందుకేనా నన్ను అంత తొందర పెట్టి ఇక్కడికి రప్పించారు? ఇది తెలుసుంటే నేను ఆ అమ్మాయినే తీసుకొచ్చుండేవాణ్ణి. తమ్ముడు, రచ్చ చేయదురా. తెల్లదొరసానెవరూ నీతో రాలేదని అబ్దుల్ అంకుల్ చెప్పిన తర్వాతే మేము నిశ్చింతగా ఉన్నాం. తెల్ల దొరసారి నెక్స్ట్ ఫ్లైట్లో వస్తోంది. హలో హలో హలో. హలో. ఊరికే తమాషా కన్నాను. తను స్పెయిన్కి హాలిడేకి వెళ్ళింది. ఇంకో 10 రోజుల్లో లండన్లో ఫ్లాట్ రెడీ అవుతుంది. ఆలోపు ఇద్దరం అక్కడికి వెళ్ళిపోవాలి. రే ఫైజీ, ఓ లక్షణమైన అమ్మాయిని చూసుకుని ఉండాల్సింది కదా. ఇదేంటిది, అమ్మాయో అబ్బాయో తెలియకుండా? All my people just be rolling up on this spot. 'Cause this spot's the hottest spot up on this block. All my people just be rolling up on this spot. 'Cause this spot's the hottest spot Salam up alaikum. on this block. వాలేకుం సలాం. సలాం అలైకుం. వాలేకుం సలాం. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. షహానా,
ఇదిగో ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టు. రా రజాక్, రా బాబు కూర్చో. కూర్చో బాబు. అక్కడ అక్కడ కూర్చో. రా బాబు, రా బాబు. రా. కూర్చో బాబు, ఇటు కూర్చో. మీరు కూర్చోండి. ఎంతైనా మన దేశంలో దొరికే సుఖం విదేశాల్లో దొరకదు కదా ఫైజల్. సుఖం దొరుకుతుంది, కానీ ఇలాంటి పలహారాలు మాత్రం దొరకవు. పాతకాలాలు కావు కదా, ఫైజల్ సహానాల్ని ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోనిద్దాం. వెళ్ళు. హాయ్, ఐఎమ్ ఫైసల్. షహానా. నేను మీతో ఏం మాట్లాడాలో తెలియట్లేదు. నేను యాక్చువల్లీ దీనికి ప్రిపేర్ అవ్వలేదు. హౌ స్వీట్. యా, ఇట్స్ క్యూట్, రొమాంటిక్, బట్ టీలో చక్కెర ఎంత వేయమంటారో చెప్పండి. All my people just be rolling up on this spot. 2 spoons. 'Cause this spot's the hottest spot up on this block. మా ఫ్యామిలీ చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, కానీ నేను కాదు. ఇలా ఏకాంతంగా మాట్లాడడానికి ఒప్పుకున్నప్పుడే ఐ థాట్ ది ఆపోజిట్. ఇలా ఏకాంతంగా కూర్చుని మాట్లాడడం అన్నది ఎందుకో తెలుసా? మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి. ఈ ఇంట్లో 4 వైపుల నుంచి చూసే వీలుండే ఒక స్పాట్ ఉంది. పైకి చూస్తే మా పెద్దనాన్న, చిన్నాన్న, బామ్మ. ఎడం వైపు చూస్తే అక్క, బావగారు, పిల్లలు అందరూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి, కానీ మనం మాట్లాడేదేది వాళ్ళకి వినిపించదు. థ్యాంక్స్. మీరెందుకు అరేంజ్డ్ మ్యారేజ్ ఒప్పుకున్నారు? మీలాంటి ఒక గుడ్ లుకింగ్, ఎడ్యుకేటెడ్ అబ్రాడ్, ఎక్కడో ఒక చోట ఒక యూరోపియన్ గర్ల్ ఫ్రెండ్ ఉండుండాలి. Just be rolling up on this spot. మరి మీరెందుకు అరేంజ్డ్ మ్యారేజ్ ఒప్పుకున్నారు? నాకే గనక చాయిస్ ఉండుంటే నేను పెళ్ళే చేసుకోను. కానీ నేను చెప్పానుగా, మా ఫ్యామిలీ చాలా ఆర్థోడాక్స్ అని. ఐ సీ. ఒకవేళ పెళ్లి చేసుకునేటట్టయితే ఈక్వల్ పార్ట్నర్ అయి ఉండాలి. తన అభిప్రాయాల్లాగానే నా ఆలోచనలకు కూడా విలువిచ్చే ఒక మనిషి. మీ అక్కయ్యలు చెప్పారు మీరు అలాంటి వారని. మా అక్కలు మీకెలా తెలుసు? ముందుగా ఒక అక్క వచ్చారు నన్ను చూడ్డానికి, తర్వాత మిగతా వాళ్ళని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది నన్ను చూడ్డానికి వచ్చిన 3వ రౌండ్. ఓహ్ గ్రేట్, ఐ షుడ్ హావ్ గెస్. కానీ వాళ్ళెవరూ నాతో మీ గురించి చెప్పలేదు. ఓ నో ప్రాబ్లం, నేనే చెప్తాను. ఐఎమ్ 21 years old, చదివిందంతా బెంగళూరులో, స్పెషలైజ్డ్ ఇన్ ఇంటీరియర్ డిజైనింగ్. పెళ్ళయ్యాక నేను ఉద్యోగం చేయాలి, అది వదిలేసి పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో కూర్చోమంటే మాత్రం నా వల్ల కాదు. ఆఫ్ కోర్స్. మీ 5 star హోటల్ ఉంది కదా, దాన్ని ఇంటీరియర్స్ చేయాలని ఒక ఐడియా. అలా జరగడానికి ఛాన్స్ లేదు. నేను ఇంటీరియర్స్ చేయడంలో మీకేమైనా ప్రాబ్లమా? నేను ఆ హోటల్ని టేక్ ఓవర్ చేయట్లేదు. అది మీ ప్రాజెక్టే కదా? నా ప్రాజెక్ట్ కాదు, మా డాడీ ప్రాజెక్ట్. మా నాన్నకు తెలియని ఒక విషయం ఉంది. నేను స్విట్జర్లాండ్ వెళ్ళి చదివింది షెఫ్ కోర్స్ మాత్రమే. షెఫా? షెఫ్ అంటే వంటలవి చేస్తూ నెత్తి మీద టోపీ? అదే. లండన్లో ఒక 5 star జాయింట్ ఉంది, థీమ్ ఐవీ రెస్టారెంట్. నాకు అక్కడ సూ షెఫ్ పొజిషన్ దొరికింది. ఐ విల్ బి జాయినింగ్ ఇన్ ఎ వీక్. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? దీనికి ఒక పెళ్లి కొడుకుని అడిగాం కానీ బిర్యానీ వండి పెట్టేవాడిని చూడమని అడిగావా? నేను నీతో చెప్పలేదు, వాళ్ళు నడమంత్రపు సిరిగాళ్ళు.
మన తాతకి తగరు. మన వంశాల్లాంటిదా? వాళ్ళ కుటుంబమే వంట వాళ్ళ కుటుంబం కదా. రే పోనీరా. ఏమైంది అబ్దుల్ అంకుల్? వెంటనే బయలుదేరదాం. మీ బాబా చాలా కోపంగా ఉన్నారు. మూడు సంవత్సరాలుగా నువ్వు నాతో అబద్ధాలు చెప్పి స్విట్జర్లాండ్లో కూర్చొని నా డబ్బును బూడిదలో పోసిన పన్నీర్ చేశావు. ఎంత ధైర్యం రా నీకు? నాన్నా, నేను మీతో చెప్పింది మామూలు ఎంబీఏ లాంటిది కాకుండా ఏదైనా ప్రత్యేకంగా చేయాలనే కదా. ప్రత్యేకమా? ఏంట్రా ప్రత్యేకం? చిన్న వయసులో నాకు పడ్డ పేరు వంటవాడు కలాం కొడుకు అబ్దు అని. ఆ పేరు పోగొట్టుకోవడానికి నేనెంత కష్టపడ్డానో తెలుసా? ఇవాళ నాకంటూ ఓ పేరు, అంతస్తు, మర్యాద ఉన్నాయి. ఇప్పుడొచ్చి ప్రత్యేకంగా ఏదో వంట చేస్తాట. నీకింక వేరే ఏ పని దొరకలేదురా? నీకెక్కడి నుంచొచ్చిందిరా ఇంత ధైర్యం నాతో అబద్ధం చెప్పడానికి? అడ్డగాడిదా. నాన్నా, నాకు విషయం చెప్పండి. మీ కోపం నేను అబద్ధం చెప్పడం వల్ల, లేక నేను షెఫ్ పని చేయడం వల్ల? షెఫ్వానా? అసలా పని నేను చేయనిస్తే కదా. ఆ తప్పు నిన్ను నేనెప్పటికీ చేయనివ్వనురా. హాజీగారి స్థలంలో నేను కోట్లు పెట్టి ఓ 5 స్టార్ హోటల్ కడతాను. నువ్వే దాన్ని నడుపుతావు. నీకు హాజీగారి అమ్మాయికి పెళ్లి చేస్తాను. మీ వ్యాపారాల నుంచి నన్ను విడిపించండి నాన్నా. విడిపించాలా? అప్పుడు ఎందుకింత డబ్బు యూరోల్లో ఖర్చు పెట్టి విదేశాలకు పంపి నేను చదివించింది? ఆ డబ్బంతా వసూలు చేసుకోకుండా నేను ఎక్కడికి పోనివ్వనురా. మీ డబ్బంతా నేను తిరిగి చేస్తానులే. తిరిగి ఇచ్చేస్తావా? ఇచ్చేరా, ఇచ్చేరా, ఇచ్చేయ్. ఇప్పుడే ఇచ్చేయ్. నేను నీ ఖర్చు పెట్టినంత ఇచ్చేరా. ఇచ్చేస్తానన్నావు కదా, ఇచ్చేరా. స్టాప్ దిస్ డ్రామాటిక్ నాన్నా. లండన్లో నాకు మంచి ఉద్యోగం దొరికింది. ఆ జీతం రాగానే మీ డబ్బు తిరిగి పంపించేస్తాను. కుదరదురా. ఒక్క పైసా కూడా తిరిగి ఇవ్వడం నీ వల్ల కుదరదు. నీ చదువు, స్టైలు అంతా నా డబ్బు బలం వల్లేరా. నాన్న బ్యాంక్ క్రెడిట్ కార్డు పెట్టుకుని నువ్వు వాడే ఆటుంది చూడు, దానికి ఇవాళే ఓ ముగింపిస్తాను. ఇదిగో, ఇవన్నీ ఏమీ లేకుండా నీకెంత విలువ ఉంటుందో నేను చూస్తాను. మా అమ్మగాని ఉండుంటే మీరు ఈ విధంగా మాట్లాడేవారా? మీ అమ్మ ఎప్పుడు నన్ను ఆందోళనకు గురి చేసేది. నిన్ను కన్నప్పుడు నేను చాలా సంతోషించాను. కానీ ఇప్పుడు తెలుస్తోంది. ఫైజీ, ఫైజీ, నీకు నేను రేపు ఉదయం వరకు టైం ఇస్తున్నాను. నీ తాతలాగే నువ్వు ఓ వంటవాడవ్వాలనుకుంటే ఆ తర్వాత నీకు ఇంట్లో స్థానం ఉండదు. నేను చెప్పేది తమాషా కాదు ఫైజల్. నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. ఫైజీ, బాగా ఆలోచించుకున్నావా బాబు? ఆలోచించాను అబ్దుల్లా అంకుల్. నేను కోరుకునే లైఫ్ ఒకటి ఉంది.
దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేను. ఉమర్, ఆ, వీళ్ళందరికీ పరిచయం చేయి. అలాగే. సలాం అలీకుం ఫైజీ. అలైకుం సలాం. దా. అరే హసు, ఇతను ఫైజీ, మన కలాం భాయ్ మనోడు. ఘనంగా ఇప్పుడే అమెరికా నుంచి దిగొచ్చాడు. నువ్వు గరంగా వచ్చాయి. ఇప్పుడే ఇస్తా. అంటే యాక్చువల్గా అది అమెరికా కాదు, యూరప్. అదే రెండు ఒకటే కదా. అమెరికా అయినా యూరోప్ అయినా సముద్రానికి అవతలే కదా. ఆ. ఇంకొక కాఫీ ఇప్పించన్నా. రేయ్, రేయ్, గోడ మీద బొమ్మలు గీసి నాశనం చేయకరా. పెద్ద ఎంఎఫ్ హుసేనండి ఫీలింగ్ ఒకటి. రేయ్, ఇతను ఎవరో తెలుసా? కలాం భాయ్ మనోడు. మన కలాంబాయికి పిల్లలు కూడా ఉన్నారా? నేను ఇప్పుడే వింటున్నాను. రే పాగల్, నీకు తెలియని విషయాలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయిరా. కలాం భాయ్ అంత ఓపెన్ కాదు కుటుంబ విషయాల్లో. కానీ నేను అలా కాదు. నాకు ఇద్దరు పిల్లలు, 9 మంది పిల్లలు. మొదటి పిల్లానికి 4, రెండో పిల్లానికి 5. ఇంకొకరు లైన్లో ఉన్నారు. ఏంటి? నీకెలా అనిపిస్తోంది? ఆ జీన్స్ చేసిన పిల్లి కూడా పారిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ నిలబడ్డాడంటే పులిబిడ్డ అయిపోతాడు. Christina, some crazy things have happened here in India. I need to talk to you soon. You call me on +91 98473 45676. I miss you like crazy. Love you lots. Kisses, Faizi. ఫైజీ అన్నా, What? కలాంబాయి మిమ్మల్ని పిలుస్తున్నారు. Okay. Christina, okay, baby. ఇదో బండితి. తాత, నాకు ఇక్కడ లైసెన్స్ లేదు. దాని గురించి నువ్వేం బెంగపడుకో. మన బండికి రిజిస్ట్రేషనే లేదు. అవును. కలాంబాయ్. యూసుఫ్ భాయ్, कैसे हो? అచ్చా. ఆ బాబు, మీకు హిందీ మాట్లాడడం తెలుసా? सब कुछ जानता हूँ मैं, हिंदी भी बोल सकता ఏంటలా है. అడిగావు? హిందీ, తమిళ్, కన్నడ, పంజాబీ, ఇండియాలో ఉన్న భాషలన్నీ తెలుసు కలాం భాయికి. ఇంగ్లీష్ తెలుసా? ఇంగ్లీష్ ఏమన్నా మన ఇండియా భాష? వీడు నా మనవడు. హలో. ఈ 2 సంచులు ఎత్తి బండిలో వేయండి. పట్టుకో. నేనా? ఆ, ఏమైంది? ఈ 2 సంచులు పట్టుకో. ఎత్తుకో. దా. జాగ్రత్త, కింద పడేయొద్దు. ఇక్కడ ఏమున్నాయి ఇందులో? బాస్మతి రైస్, బిర్యానీ చేసే బియ్యం, మంచి వాసన ఉండి బరువే ఉండని సన్నని బియ్యం. ఏంటి? బరువే లేదా? అక్క, ఎక్కడికి వెళ్ళారు ఇంతసేపు? ఫైజీ, మేము నీతో మాట్లాడి ఇంకా 24 గంటలు కూడా కాలేదు. 24 గంటల్లో ఎన్ని పనులు చేయొచ్చో మీకు తెలుసా? అబ్దుల్లా అంకుల్ చెప్పారు.
తాతగారు బాగున్నారా? మీరు ఆయన గురించి తెలుసుకోవడానికి చేశారా లేక నా గురించి తెలుసుకోవడానికి చేశారా? నీ ఇష్టానికి మేమెప్పుడైనా ఎదురు చెప్పాంరా? నువ్వెంచుకున్న మార్గమే నీకు సరైంది. అయితే నేను నాన్న దగ్గరికి తిరిగి వెళ్ళడం మీకు ఇష్టం లేదా? మీరు ఎలాగైనా నాన్నతో మాట్లాడి నా థింగ్స్ ఇప్పించండి. నేను త్వరగా లండన్కి వెళ్ళాలి. హలో 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 వినపడుతోంది. మీరు ఈ విషయం గురించి నాన్నతో ఎప్పుడు మాట్లాడబోతున్నారు? మేం బాబాతో ఎలారా ఈ విషయం మాట్లాడడం? మరి నేను ఎలా తిరిగి వెళ్తాను? ఇవాళ తాతయ్యతో మొదటి రోజు ఆయన నాతో 50 కిలోల బియ్యం బస్తా మోయించారు. నువ్వు జిమ్కెళ్ళి డబ్బిచ్చి చేసే పన్నే తాతయ్య నీతో చేయించారు. జోకులొద్దు, సీరియస్గా చెప్పండి. హలో హలో ఐ కాంట్ బిలీవ్ దిస్ స్టూపిడ్ ఫోన్. క్రిస్టీనా? హలో క్రిస్టీనా? క్రిస్టీనా? ఆహాహా, బాగుంది. ఇందుకేనారా నేను నిన్ను స్విట్జర్లాండ్ పంపించి చదివించింది? ఇప్పుడు తెలిసిందా నీ తాతయ్యలాగా ఉంటే ఎలా ఉంటుందో? కూర్చొని బాగా లెక్కలు రాసుకో. లక్షల్లో వ్యాపారం జరిగే చోటు మరి, లేకపోతే నష్టం రాగలదు. అబ్దు, నువ్వు నీ దారి ఎంచుకున్నట్టుగానే వాడి దారి ఎంచుకో నువ్వు. కలాంబాయ్, ఇదేమీ పరోటా బిర్యానీ బిజినెస్ కాదు. కోట్ల పెట్టుబడి పెట్టి నడిపే 5 స్టార్ హోటల్ వ్యవహారం. మీకు తెలియని విషయంలో మీరెందుకు తలదూరుస్తున్నారు? మీకు అనవసరమైన విషయంలో మీరు తలదూర్చు. రే నాన్న, ఇక్కడెవరూ నా ఇష్టానికి వ్యతిరేకంగా ఉండట్లేదు. ప్రతివాడి ఎంగిలాకెత్తిపారేయడమేనా నీ ఆశయం? 5 స్టార్ హోటల్ నడిపితే నీ లక్ష్యానికి ఏమన్నా భంగమా? ఇక్కడెవరూ నన్ను ఫోర్స్ చేయడం లేదు. ఇదంతా నాకు ట్రైనింగ్ లాంటిదే కదా. ట్రైనింగు పొర పిచ్చోడా! నీ తాతకు ప్రాణం రా ఈ హోటల్. ఆయనకి హోటల్ తర్వాతే ఏదైనా తెలుసా నీకు? ఆ విషయం ఈ లోకంలో నాకు తెలిసినంతగా మరెవరికి తెలీదు. నేననుకుంటే ఒకే ఒక్క చెక్కుతో ఈ హోటల్ని కొనేయగలను, కానీ ఆ పని మాత్రం నేను చెయ్యను. ఎందుకంటే ఈ హోటల్ అంటే నాకు అసహ్యం. మీ 5 స్టార్ హోటల్ నాకు అలాంటిదే. నీ తాత నీకు అనేక విషయాలు చెప్పుంటాడు, కానీ ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకో. ఈ లోకంలో వేదాంతం వల్ల ఎవరు ఏమి సాధించలేరు ఫైజీ. ఆ విషయాన్ని ఆయన మనకు రుజువు చేశాడు. ఇప్పుడు నువ్వు కూడా అలాగే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఏ రోజు నీకు మనస్ఫూర్తిగా మారాలనిపిస్తుందో ఆ రోజే ఈ నాన్న దగ్గరికి రా. మా నాన్న ఎందుకిలా అయిపోయారు? అదా, అది వాళ్ళ నాన్న వాడిని సరిగ్గా పెంచలేకపోయినందువల్లేరా. అబ్దు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు నేనెప్పుడూ ప్రయాణాల్లోనే ఉండేవాణ్ణి. అనేక ప్రాంతాల నుంచి అనేకం తెలుసుకున్నాను. తిరిగి వచ్చిన తర్వాత అబ్దుని చదివించలేకపోయాను. వాడి చిన్న మనసు నన్ను వ్యతిరేకించింది. వాడు పెరిగే కొద్దీ ఆ వ్యతిరేకత ఎక్కువైంది. నన్ను, నా హోటల్ని, నేను నమ్మే ప్రతి విషయాన్ని వ్యతిరేకించేవాడు. నేను వాడికి చేసింది తప్పే. పోగొట్టే మార్గం తెలియడం లేదు. పోగొట్టడానికి నాన్న ముందు ఒప్పుకోవాలి కదా. బంగాళాదుంపుంది చూసావా,
దానితో ఏది కలిపి వండినా దానికి బంగాళాదుంప రుచే వస్తుంది. అలాంటి వాడే మీ నాన్న. వాడితో ఇప్పుడు ఉండేది వాడి స్నేహితులు కారు, వాడు డబ్బుతో స్నేహం చేస్తున్నాడు. అలాంటప్పుడు వాడు అలాగే మాట్లాడతాడు. నా వల్ల చేయగలిగింది వాడి గురించి ఆ అల్లాను ప్రార్థించడమే. నా తప్పుకి దేవుణ్ణి మన్నించమంటున్నాను. పడుకుందావా? థ్యాంక్స్. ఓకే. లండన్ నుంచి మా బాస్ ఈమెయిల్ పంపించారు. ఈ వీక్ జాయిన్ కాకపోతే వేరే మనిషిని అపాయింట్ చేసుకుంటారట. Why do you wanna go back, dude? It's much better senior, right? నాట్ మై సీన్. తాత, నువ్వు వెళ్ళి భోంచే, నేను కూర్చుంటాను. నీకు బీచ్ మీద ఉద్యోగం చేయడం ఇష్టమేనా? అదిగో కనిపిస్తుంది ఆ 5 స్టార్ హోటల్. నేను తిరిగి వెళ్ళిపోవాలి కదా తాత. నా పాస్పోర్ట్ గురించి తలుచుకుంటేనే టెన్షన్గా ఉంది. డూప్లికేట్ పాస్పోర్ట్ దొరకడానికి 2 నెలలు పడుతుందట, అబ్దుల్లా అంకుల్ చెప్పారు. అప్పటిదాకా నీకు పని కావాలి కదా. మీ నాన్న చెప్పిన దాంట్లో ఒకటి సరైంది. ఏదైనా నేర్చుకోవాలంటే బయటికి వెళ్ళాలి. బీచ్ బీకి వెళ్ళి స్వామి అనే అతనికి ఇది ఇస్తే చాలు. తాత, ఆ ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళకూడదు. దానికంటూ చాలా అఫీషియల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. నువ్వు అది ఇవ్వు. ఏం పాప, ఈవేళ నువ్వు ఏడవటం లేదా? ఉమరన్నా, ఇట్రా, ఇది కొంచెం చదువు. వీడు నా మనోడు, వీడికి ఇష్టమైన పని ఏదైనా ఇప్పించు. కలాం భాయ్. వావ్, దట్స్ అఫీషియల్. వెళ్ళి చూడు, ఎంతకంటే అఫీషియల్ ఉంటుందని నేను అనుకోను. Excuse me. Yes, Can I meet Mr. Swami? Mr. Swami, the executive chef. Executive? Yeah, that's him. Do you have an appointment? I have a message from Kalam Bhai. Oh, please come. Yes, young man. Very pleased to meet you, sir. ఏదో మెసేజ్ ఉందని చెప్పారు. Oh, yeah. ఇదిగోండి. ఆహా, అయితే కలాం భాయ్ మనవడం అనమాట. అవును సార్, ఫైజల్ అబ్దుల్ రజాక్. నా CV అండ్ సర్టిఫికేట్స్. ఐఎమ్ ఎ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ లాజాన్, స్విట్జర్లాండ్. వెరీ గుడ్. మంచి క్వాలిఫికేషన్ ఉందే, అది స్విట్జర్లాండ్ నుంచి. వెరీ గుడ్. అంతేకాకుండా కలాం భాయ్ ఏదైనా విషయం చెప్తే కాదనలేం కదా. ఎనీవే, యూ కెన్ జాయిన్ టుమారో. యా, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. కలాం భాయ్, మన సైకిల్ విషయం వచ్చే నెల దాకా ఆగు జాని. అలాగే భాయ్, చేద్దామని. అచ్చా, ఇది తీసుకో. ఆ ఐషాని చూసిన పెళ్లి వాళ్ళు నిశ్చితార్థానికి వస్తున్నారు బాబా. ఆ డబ్బు కూడా అందులోనే ఉంది. అరే, మన 5 స్టార్ చెఫ్ ఇక్కడేం చేస్తున్నాడు? కంప్యూటర్ క్యాలిక్యులేటర్ లేకుండా మీరు వేసే లెక్కలు చూసి నేర్చుకుంటున్నాను. ఆల్ ఓకే తాత? ఓకే అనుకో, కానీ జానికి ఓ సైకిల్ కొనేవాడు. హజ్ కొడుకుని స్కూల్లో చేర్పించాలి. వీళ్ళందరికీ ఫిక్స్డ్ శాలరీసే కదా. అది నిజమే అనుకో, కానీ ఎప్పటికప్పుడు అవసరాలు పెరగడం లేదు. అందరూ కుటుంబాలు ఉన్నవాళ్లే కదా మరి. ఓమరు, ఇదిగో ఇది నీది. తర్వాత ఇది మధురైకి మనీ ఆర్డర్ పంపించాల్సింది. ఇది మీ తాతగారి చెన్నింటికి పంపించడానికి. ఉమర్,
కాకపోతే ఏమిటి, ఇది ప్రతి నెలా పంపుతున్నారు. ఎవరికైనా అడిగితే చెప్పరు. అందులో ఏదో కిరికిరి ఉన్నట్టే కదా. మ్మ్? నాకు నేను తినడం కంటే ఎదుటి వాళ్ళకి పెట్టడమే ఎక్కువ ఇష్టం. అయినా సరే నాకు ఉద్యోగం దొరికిన సంతోషంతో ఒక్కసారి తాత, నాకు ఈ ఉద్యోగం దొరకడానికి కారణం ఏంటి? నీకు దానికి తగిన చదువు ఉంది, ప్రతిభ ఉంది. పైగా నువ్వు నా మనవడివి కూడా. చివర్లో చెప్పిందే కరెక్ట్ తాత. అదేంటి తాత మీకు ఆ షెఫ్ స్వామికి ఉన్న కనెక్షన్? నువ్వు బీచ్ బేలో స్పెషల్ మలబారీ బిర్యానీ ఎప్పుడైనా తిన్నావా? నో. అక్కడికి వెళ్తే 5 స్టార్ డిషే కదా ఆర్డర్ చేస్తారు. ఇది కూడా 5 స్టార్ ఐటమే ఫైజీ. విదేశీయులు అక్కడికొచ్చి బస చేసినప్పుడు వాళ్ళు ఎంతో ఇష్టంగా ఆర్డర్ చేసే ఐటమే ఈ స్పెషల్ మలబారీ బిర్యానీ. దానికో రహస్యమైన మిక్సింగ్ ఉంది. అదన్నమాట. అది మీకెలా తెలిసింది? ఓ, బీచ్ బే వాళ్ళ రెసిపీ మీరు యూజ్ చేస్తున్నారా? ఒరే పిచ్చోడా, నువ్వు కొంచెం మార్చి ఆలోచించి చూడు. నో వే. ఇక్కడ చేసే బిర్యానీ వాళ్ళు వడ్డించే స్పెషల్ మలబార్ బిర్యానీయా? దానివల్ల పేరు ప్రాఫిట్ వాళ్ళకి. ఒక్కో బిర్యానీకి స్వామి నాకు 5 రూపాయలు ఎక్కువిస్తాడు. అందుకే మీ పేరు వినగానే ఆయన అంత మర్యాద ఇచ్చాడు. ఫైజీ, ఇంకా నువ్వు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. హలో క్రిస్టినా, ఇట్స్ మీ ఫైజీ. బేబీ, హౌ ఆర్ యూ? Faizi, where are you? Which number is this? I'm still stuck in India, babe. I sent you so many messages online. This is my new number. So much is happening in such a short while. But forget all that. Guess what's happening now? I'm a part of Fusion Food Festival with the chef Philip from Pagi, and he's a great stuff. That doesn't sound like you're stuck in India. Come on, Chris. I told you. Until I get my passport in 2 months, I can't travel back. This is just a job I picked for that time. Well, since you are busy searching of your life there, I wish you let me know. But baby, I've been trying to call you ever since I got here. Faizi, the deposit is due on our apartment. Are you sending me money? Oh God, I didn't think of that. It's like 12,000 pounds, right? I don't have that kind of money now. Well, the miss I have to go away. And possibly room with Marco. Marco? Why you want room with Marco? Because my Sarko boyfriend is busy creating fusion food in India. So? You rooming with your ex-boyfriend? You're the one driving me to it? No, I'm not. Oh God, Faizi. You were so conservative. Next you want me to wear your burqa. Don't you have any girlfriends you can room with? Bloody Marco. You know what? I can't handle this pressure and this long distance relationship. Whenever you come back, in 2 months or 4, let's just pick it up from here. Okay? Go to go. Bye. Hello? ఫైజీ, హే డూడ్, వెయిటింగ్. నీకోసం ఒకటి తెచ్చాం. ఇదిగో టికెట్. ఏమైంది, మర్చిపోయావా? ఇవాళ్లే మన షో. Oh. కమ్ టు స్పాట్ at 7 o'clock. ఓకే? డోంట్ ఫర్గెట్ మచా. ఓకే, I'll see you there. Bye. Yeah, obviously we rocked. Faizi, Hey, Nanba, you Machane. guys rock, man. Hey, thank you. Dude, amazing. Hey, Faizi. షో ఎలా ఉంది? Fabulous. నిజంగానా? Definitely. ఉస్తాద్ హోటల్ తర్వాత మంచి ఫుడ్ దొరికేది ఇక్కడే. 1 2 3 4 4 చికెన్ రోల్. హే, నాకు కబాబ్. కబాబా? 4 కబాబ్, బర్గర్, 4 బర్గర్. ఈ ప్రోగ్రామ్ కి ఫుడ్ అండ్ డ్రింక్స్ ఎట్సెట్రా ఫ్రీ. ఆర్ యు రెడీ? Hey. హే షా, ఇక్కడ. Thank you. Hi. It's okay.
హే గుడ్ జాబ్ మ్యాన్. Thank you. Sit down, please. ఫైజీ మీట్ స్టార్ ఆఫ్ ది ఈవినింగ్ మీ షహానా. షహానా ఇతను మన కలాం భాయ్ మనవడు ఫైజీ. 5 minutes. హే చికెన్ ఎవరికి నక్కలేకపోతే మాత్రం నాకు ఇచ్చేయండి. షా నువ్వు తినలే. రేయ్ అది ఇక్కడ పెట్టరా. యు వాంట్ దట్? ఇది టేస్ట్ చేయి. యా. రేయ్ ఇది ఎప్పుడు ఓపెన్ చేస్తున్నావు? ఐ వాంట్ టోస్ట్ మ్యాన్. My drumstick broke in the middle of the bloody concert. And I said, oh my God. So you just want to take off? రేయ్ నీళ్ళు పడుతున్నాయిరా. నేను తోసేస్తా. వాట్స్ అప్ మ్యాన్. సరే కూర్చో. Come on man. ఏయ్. మా ఇంట్లో నన్ను డ్రాప్ చేసేది ఎవరు? నేను డ్రాప్ చేస్తాను. Why do you guys do this to me all the time here? సారీ షా. కావాలంటే నేను డ్రాప్ చేస్తాను. Okay. సో లండన్లో టాప్ షెఫ్ ఇక్కడ ఎందుకున్నారు? లాంగ్ స్టోరీ. ఈ చెత్త బండిలో చేరేలోపు ఎంత పెద్ద స్టోరీ అయినా చెప్పేయచ్చుగా. ఇంట్లో చెప్పే చేస్తున్నారా ఈ రాక్ స్టార్ ఇవన్నీ? అవన్నీ నువ్వు అడగొద్దు. అయితే నన్ను నువ్వు అడగొద్దు. One sec. Come on, start. Idiots. Huh? Please stop, sir. Stop, please, stop. Dude. Oh. Sir, please stop. Sir, please, sir, lift, sir. Sir, please, sir. Come on. నేను ఒంటరిగా ఉండుంటే ఎప్పుడో లిఫ్ట్ దొరికేది. ఆఫ్ కోర్స్ ఆడవాళ్ళకి అన్నీ ఈజీనే. హే, ఐ హావ్ ఎన్ ఐడియా. అన్నా, బండి బ్రేక్ డౌన్ అయింది, మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా?
దానికేముంది ఎక్కువ. అన్నా, ఇతన్ని నా పక్కన కూర్చోపెడుతున్నారా? వీలు కాదు. రేయ్, నువ్వు వెళ్ళి వెనకెక్కు. అది అమ్మాయిలకి అన్నీ ఈజీ అని ఇప్పుడు అర్థం అవుతుందా? నేను ఇది తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు దిగిపోదాం. 5 minutes. చిల్ చిల్. నీకు అక్క చెల్లెవరు లేరంట్రా? గో 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 గో. పద పద సాన పద. అరే రాజా, అన్నా వాళ్ళిద్దరిని వదిలిపెట్టదు. పట్టుకో. సరేనా? పట్టుకోరా. ఏయ్, ఆగండి. నువ్వు పోరా. బ్యాగ్ బ్యాగ్ బ్యాగ్. ఫైజీ బ్యాగ్. కమ్ ఆన్. ఎక్కడికి పారిపోతున్నావు? ఆగండి.
సూపర్ డైలాగ్ డెలివరీ. నా చేత ఇవన్నీ చేయించడమే కాక నవ్వుతున్నావా? నవ్వుకో. యు నో సంథింగ్, ఈ రోజే నా లాస్ట్ డే ఆఫ్ ఫ్రీడమ్. రేపు నా ఎంగేజ్మెంట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. పెళ్లి కొడుకు ఎవరని తెలుసుకోవాలని లేదా? ఖచ్చితంగా షెఫో కుక్కో అయ్యుండడు. ఓకే, వెళ్దామా? ఓకే ఓకే. బాయ్. బాయ్. సహనా, ఇవాళ నీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. స్టేజ్ మీద తర్వాత రెండు. గుడ్ బై. బాయ్. ఏమిటి అలెక్స్? ఆ టేబుల్ 28 గెస్ట్లు చెఫ్ని చూడాలంటున్నారు. ఏమిటా డిష్? పెప్పర్ ఆయిస్టర్ విజన్. సరే నువ్వు వెళ్ళు. ఫైజీ, నీకు ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్లో మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, కానీ ఒక ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్లో నిన్ను అస్సలు నేను ట్రైన్ చేయలేదు. కస్టమర్స్. కానీ నో ప్రాబ్లం, అది మనం సరిచేద్దాం. ఆ టేబుల్ 28లో ఉన్న కస్టమర్స్ చెఫ్ని చూడాలని రిక్వెస్ట్ చేశారట. ఈ అవకాశం నేను నీకు ఇస్తున్నాను, వెళ్ళి చూసిరండి. బట్ వాళ్ళు ఏ డిష్ ఆర్డర్ చేశారో తెలియకుండా. మన కిచెన్లో అంతా ఒక టీం వర్క్ కదా ఫైజీ. నువ్వు చేసిన సూప్ లేయర్ క్రెడిట్ నేను తీసుకున్నట్టే, యూ టేక్ ది క్రెడిట్ ఆఫ్ ద టాయిస్టర్. క్యారీ ఆన్. థ్యాంక్ యూ షెఫ్. సో కెన్ ఐ హెల్ప్ యూ? ష్యూర్. ఈ ప్లేట్లో ఉన్నదేంటో కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. సార్, ద టాయిస్టర్స్ విత్ లోకల్ స్పైసెస్. మా ఫ్యూజన్ ఫుడ్ మెనూలో ఇది స్టార్ అట్రాక్షన్. మన దేశ ఫ్లేవర్స్ అయిన మిరియాలు, నిమ్మకాయ, ఉల్లిపాయ చట్నీతో యూరోపియన్ డిష్ ఆయిస్టర్స్ని కూడా సర్వ్ చేస్తున్నాం. యూరోపియన్ స్టైల్? ఎస్ సార్. అసలు నీకు యూరోప్ స్పెల్లింగ్ ఏంటో తెలుసా? మెహరూఫ్ ప్లీజ్, అనవసరంగా సీన్ క్రియేట్ చేయొద్దు. హలో, మెనూలో ఉన్న ఎక్స్పెన్సివ్ డిష్ ఆర్డర్ చేసి నేను అడుగుతున్నాను.
ఈ పదార్థం ఇలా పచ్చి పచ్చిగా తీసుకొచ్చి పెట్టడానికి ఒక షెఫ్ అవసరం ఏముంది? సార్ ఫ్యూజన్ ఫుడ్ మెనూ సాధారణంగా ఫ్యూజన్ ఏం లేదు, అంతా కన్ఫ్యూజనే. సార్ ప్లీజ్ అండర్స్టాండ్, ఈ డిష్ ఇలాగే తినాలి సార్. ఓహో, అయితే ఇది నీ తప్పు కాదనమాట. నాకు ఎలా తినాలో నువ్వు సెలవిస్తున్నావా? మీ ఎండీని పిలువు, నేను అతనితో మాట్లాడాలి. సారీ సార్, మీకు ఏది కావాలో చెప్తే మా చెఫ్ అది చేసిస్తారు. ఇతను నాకు ఎలా తినాలో కూడా తెలియదంటున్నాడే. నాట్ ఎట్ ఆల్ సార్, ప్లీజ్ చెప్పండి. నేను ఆర్డర్ చేసింది ఆయిస్టర్స్ విత్ హైదరాబాదీ స్పైస్. ముందు నేను అడిగినట్టుగా నువ్వు వెళ్ళి తయారు చేసి తీసుకురా. ఎస్ సార్. ఇవాళ పనికెళ్ళలేదా? ఇవాళ లీవ్ తీసుకున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు తాత? నేను ఎక్కడైనా డ్రాప్ చేయాలా? అరే కలాం భాయ్. ఫైజల్ నా మనవడు. హలో. హాయ్. లోన్ తీర్చాల్సిన గడువు మీకు తెలుసు కదా, ఇంకా కొన్ని నెలలే ఉన్నాయి. ఆ గడువులోపు వడ్డీతో సహా ఫుల్ పేమెంట్ కట్టడం కష్టమని నాకు తెలుసు. అంతా కలిసి ఎంత అయింది? 7,86,043 రూపాయలు. అప్పు గడువు ఇంకొంచెం పెంచగలరా? ఇంకా పొడిగించడం సాధ్యం కాదు కలాంబాయ్, కానీ మీకేం అభ్యంతరం లేకపోతే ఒక ప్రపోజల్ ఉంది. దానివల్ల మీకు మంచి రిలీఫ్ ఉంటుంది. ఈ మార్చిలోపే మీ ప్రాపర్టీని మా దగ్గర తాకట్టు పెట్టి మాకు స్వాధీనం చేశారంటే లోన్ డబ్బు పోగా మీకు 50,000 వస్తుంది. అలా కాకపోతే కొద్ది నెలల్లోనే మీ ప్రాపర్టీ మీ చేయి దాటిపోతుంది.
లోన్ తీర్చేస్తే సరిపోతుంది కదా. తాతయ్య ఏంటా ప్రాపర్టీ? నాకుంది మొత్తం మీద ఒక ప్రాపర్టీయే కదా. హోటలా? ఈ సిటీలో మీ బిర్యానీ తర్వాతే మిగతా వాళ్ళందరిది. అయినా హోటల్ నష్టాల్లో ఉంది. దానికి కారణం ఏంటి తాతయ్య? ఆహారం నాణ్యతలో నేను ఏ విధంగానూ రాజీ పడను, ఎట్టి పరిస్థితుల్లోనూ. రేటు కూడా పెంచరు మీరు. అలాగేం కాదు ఫైసి, మనం రేటు పెంచకుండానే లాభం వస్తోంది. అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు వాటిని కూడా భరించాలి కదా. ఉమరన్న కొడుకు కాలేజ్ ఫీజ్, లేకపోతే అమీనాక వాళ్ళ అమ్మాయి పెళ్ళి, అలాంటివేగా. చూస్తుంటే మీరు ఆ హోటల్ నడిపేది ఇక్కడ పనిచేసే వాళ్ళని ఆదుకోవడానికే. బిజినెస్ చేస్తున్నట్టుగా నాకు అనిపించట్లేదు. మీరెప్పుడు అంటుంటారు కదా తాతయ్య, ఇంతకు ముందులాగా అన్నీ వదిలేసి చాలా దూరం ప్రయాణించాలి, అన్ని దర్గాలకు వెళ్ళి నమాజ్ చేయాలి అని. హోటల్ మూయకుండా అది జరిగే పనేనా? నేను చేయగలిగింది చేస్తాను. ఏ పడవైనా ఒంటరిగా నడిపితే ఎక్కువ దూరం పోదు. తోడు ఇంకొకరుంటే ధైర్యం వస్తుంది. మీకున్న కమిట్మెంట్ వేరే ఎవరికి ఆ హోటల్ మీద ఉండదు తాతయ్య. అందుకని మీరు మొదలుపెట్టింది మీరే మూసేస్తే మంచిది. కిస్మత్ అనేది ఒకటి ఉంది ఫైసి, దాన్ని ఎవరూ తప్పించలేరు. ఓపిగ్గా ఎదురు చూద్దాం ఏమవుతుందోనని. మన విధిని మనమే కదా నిర్ణయించుకునేది. నా లైఫ్లో ఏం చేయాలో నేనే నిర్ణయించుకోవాలి కదా. అది మిగతా వాళ్ళ వల్ల ఎలా అవుతుంది? అలా అయితే ఇప్పుడు నువ్వు నా పక్కన కూర్చుని ఉంటావా? నీ ఇష్ట ప్రకారమే అన్నీ జరిగితే ఇప్పుడు నువ్వు లండన్లో కూర్చుని ఉండేవాడివి కదా. అలా కాకుండా ఇలా ఈ ముసలోడి మాటలు వినేవాడివా? కిస్మత్తే బాబు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది లండన్ గురించి కలలు కండంలో అర్థమే లేదని. ఇదిగో టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. యాలక్కాయలు, దాల్చిన చెక్క, లేదు దాల్చిన చెట్టు ఆకు కదా. దానిలో వేసినవన్నీ చెబుతాను, కానీ వాటికంటే గొప్పవి నీ మనసులోని ఆలోచనలే. ఒక్కొక్క బ్లాక్ టీలో అంటే సులేమానిలో కొంచెం మొహబ్బత్ ఉండాలి. అది తాగేటప్పుడు ఈ లోకం అలాగే మెల్లమెల్లగా ఆగిపోవాలి. తాతయ్య, నాకు మీ ప్రేమ కథని చెప్తారా? ఈ తాతయ్యకి ఓ మొహబ్బత్ ఉందని నువ్వెలా ఖచ్చితంగా చెప్తున్నావు? అది సులేమాని తాగిన వాళ్ళకే కదా దాని రుచి తెలిసేది. నాకప్పుడు 18 ఏళ్ల వయసు. నేను నా ఉస్తాద్ దగ్గర చేరిన సంవత్సరం. మౌల్వి గారి అమ్మాయి నిఖాకి బిర్యానీ చేయడానికి వెళ్ళాను.
ఫైజీ మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. తెలిసిందిలే. ఆ, ఆ, ఆ. మెహ్రూఫ్ ఈజ్ అన్ ఇడియట్. ఆ మనిషి ఒట్టి పొగరుబోతు, సో ఇన్సెన్సిటివ్. ఎదుటి వాళ్ళ మనసు గాయపడుతుందేమోనన్న ఆలోచనే ఉండదు. అందుకే కరెక్ట్గా నీ పేరుగా వచ్చాడు. పర్ఫెక్ట్ పేర్. నేను తప్పు చేశాను. డోంట్ సే దాట్. ఏదేమైనా నువ్వు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి. నేను మెహ్రూఫ్ విషయం చెప్పలేదు, నీ గురించి చెప్పాను. సులేమానికి టైం అయింది. పర్వాలేదే, తను చరిత్ర అనుసరిస్తున్నాడు. ఎలాగా? ఇంకొకరు పెళ్లి చేసుకోబోయే పిల్లని పట్టేశాడు కదా. అదే. ఓకే, గుడ్ లక్. Thank you very much. Wait. I want a picture with you. Sure. I guess you won't forget me. I'll always remember you, Faizi. If there is any job opportunity for you in Paris, I'll see you get it. Thank you, Chef. It's been great working with Same here. you. Just one picture for me, Yeah, please. no problem. Hey George, how are you? Yeah, tell me. Why? Okay. I'll be there. Okay. నాకేం అర్థం కావట్లేదు. నీకు ఈ ప్లాన్స్ అన్ని స్టడీ చేసే అలవాటు ఉంది కదా? ఇది బీచ్ బే ఇంటర్నేషనల్ బ్లూ ప్లాన్స్. దట్స్ స్ట్రేంజ్. ఇది చూసావా? ఈ బ్లూ ప్రింట్లో ఉన్నది బీచ్ బే గ్రూప్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్. మెయిన్ ఎక్స్టెన్షన్ బీచ్ దగ్గర, బట్ ఇక్కడే అసలైన బౌండరీ. ఈ కొత్త ఎక్స్పాన్షన్ ఏరియా మీ హోటల్ ప్లేస్లో ఉంది. మా తాతయ్య హోటల్ దగ్గర. యాక్చువల్లీ మీ తాతయ్య హోటల్ ఇల్లు ఈ ప్లాన్లో చేర్చారు. దట్ మీన్స్ బ్యాంక్ కుట్ర వెనకాల బీచ్ బే ఉందా? That's why they are pushing the proposal.
మన ప్రపంచం వాళ్ళ ప్లాన్లో ఓ మూలగా ఒదిగిపోయిందే. ఎలాగైనా లోన్ తీర్చేసెయ్యాలి. లోన్ కట్టడానికి వాళ్ళు అవకాశం ఇస్తారని నాకు అనిపించట్లేదు తాతయ్య. గుడ్ మార్నింగ్ సార్. సార్ టైం ఉంటే మిమ్మల్ని కలవాలని వెయిట్ చేస్తున్నాడు. Okay. Sir, I'm Faisal Abdul Razak. Faisal, right? Yes, sir. Chef Philip spoke very highly of you. That's very kind of you, sir. సార్, ఇక్కడున్న పనులతో సంబంధం లేని ఒక విషయం గురించి మాట్లాడడానికే వచ్చాను. ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్, బట్ మిమ్మల్ని చూసి మాట్లాడదాం అనిపించింది. Go on. సార్, పక్కనున్న ఉస్తాద్ హోటల్ మా తాతగారిది. ఇప్పుడు కొంచెం ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉంది. ఇప్పుడే తెలిసింది బీచ్ బే ఇంటర్నేషనల్ వాళ్ళు ఆ ప్రాపర్టీ పైన ఇంట్రెస్ట్గా ఉన్నారని. ఆ బ్యాంక్ మేనేజర్ మీతో ఏం చెప్పారో నాకు తెలీదు, బట్ తాతగారికి ఆ ప్రాపర్టీ చాలా ముఖ్యమైనది. సో అది అమ్మే ప్లాన్ లేదు. సో ఐ హోప్ బీచ్ బే ఇంటర్నేషనల్ ప్లాన్స్ దానికి తగ్గట్టు మార్చే వీలుందా? నువ్వు చెప్పింది కరెక్ట్. ఇది నీ బిజినెస్ కాదు. మా ప్లాన్ మిగతా వాళ్ళ కోసం మార్చటం కుదరదు. మిగతా వాళ్ళు మా ప్లాన్కు తగ్గట్టుగా మారటమే అలవాటు. అలా కాకపోతే దాని ఫలితం తీవ్రంగా ఉంటుంది. ఐ హోప్ యువర్ గ్రాండ్ ఫా అండర్స్టాండ్స్ దాట్. ఓ పాత బిర్యానీ కొట్టు, దాన్ని పీకి పరేయటానికి నాకు ఒకే ఒక్క ఫోన్ కాల్ చాలు. వెళ్ళు, కిచెన్లో కట్ చేయాల్సిందో వండాల్సిందేదో ఉంటుంది. How dare you give us something like this? What is this? The chicken is not at all fresh. Is this the kind of chicken you're serving my guests? Sorry, sir. Huh? Go call the chef. Bring him here. ఓకే సార్. షెఫ్, జిఎం గెస్ట్ పిలుస్తున్నారు. ఈ చికెన్ సరిగ్గా లేదని నన్ను తిట్టి పంపించారు. ఏమిటి కంప్లైంట్? చికెన్ ఫ్రెష్గా లేదని కోపడుతున్నారు. ఇది ఫ్రెష్గానే ఉంది. షెఫ్, జిఎం గారి గెస్ట్కి ఫ్రెష్ చికెన్ కావాలా? దీనికంటే ఫ్రెష్ చికెన్ ఎక్కడా దొరకదు సార్. ఫుడ్ అండ్ డ్రగ్స్ ఆఫీస్ నుంచి వస్తున్నాం. మీ రెస్టారెంట్ హైజీన్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాకేమీ అర్థం కాలేదు. హోటల్ పరిశుభ్రత గురించి మాకు కంప్లైంట్ వచ్చిందని చెప్తున్నాను.
కస్టమర్స్ అందరినీ బయటికి పంపించేయండి. ఈ హోటల్కి మేము సీల్ వేస్తున్నాం. ఎందుకు సార్? మీ వంటగదిలో ఓ పిల్లి చచ్చిపడి ఉంది. ఏడు రోజులు నిషేధం ఉంది. ఆ తర్వాత ఇన్స్పెక్షన్ చేశాకే హోటల్ తెరవబడుతుంది. మిగతా విషయాలన్నీ ఆఫీస్కి వచ్చి తెలుసుకోండి. కాకినాడ పట్టణంలో బీచ్ దగ్గరున్న జనతా హోటల్లో రైడ్ జరిగింది. పారిశుద్ధ్యం లేని పరిసరాలు, నాణ్యత లేని ఆహార పదార్థాలు కనిపించినందున ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఆ హోటల్కు సీల్ వేసింది. కాకినాడ నగరంలో బీచ్ ప్రాంతంలో ఉన్న జనతా హోటల్పై రైడ్. హోటల్ పారిశుధ్యము, నాణ్యతా ప్రమాణాలు తక్కువగా ఉన్న ఆహారాన్ని చూసిన ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వారు హోటల్ని సీజ్ చేశారు. ఈ హోటల్ యజమానుల బాధ్యతారాహిత్యం వల్ల బాధితులు ఇక్కడున్న పేద ప్రజలే. ఆ ప్రజలే ఈనాడు ఒక సునామీలా హోటల్ని చుట్టుముట్టడం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇంతకు ముందు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఏ అధికారి చర్యలు చేపట్టలేదు. TV9 కోసం కాకినాడ నుండి ప్రవీణ్ కుమార్తో టోనీ. ఫైజీ పక్కకెళ్ళు. ఏంటి చూస్తున్నారు? వద్దు బాబు, నన్ను వదిలిపెట్టండి. వదలమని చెప్పాను కదా. సంఘటనని రిపోర్ట్ చేయడానికి వెళ్లిన TV9 రిపోర్టర్ ప్రవీణ్, కెమెరామెన్ టోనీ పైన హోటల్ వాళ్ళు దాడి చేశారు. చిన్న చిన్న గాయాలతో వాళ్ళిద్దరిని హాస్పిటల్లో చేర్పించారు. నువ్వు చెప్పింది నిజమే ఫైజీ. ఈ హోటల్ పడగొట్టి మూసేసే టైం వచ్చింది. లేదు తాత, వాడికి సరైన పాఠం నేర్పాల్సిన సమయం వచ్చింది. వద్దు బాబు, అదేదీ వద్దు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో అదేది సాధ్యం కాదు. వాళ్ళ మొండి పట్టుదల, కోపం తట్టుకోవడం మన వల్ల కాదు. ఈ అమాయకులు కూడా మనతో పాటు కష్టపడతారు. ఉస్తాద్, మీరు అలా మాట్లాడకండి. మేము కూడా చిన్నప్పటి నుంచి ఇక్కడ తిని పెరిగిన వాళ్ళం. ఎక్కడి నుంచో వచ్చిన కోనికి ఇసుక గాలికి మేమెందుకు భయపడాలి? ఈ ఊళ్ళో మనం అనుకుంటే కూడా కొన్ని పనులు అవుతాయి. పైజీ బాబు, నీ వెనకాల మేమంతా ఉన్నాం. అరే, మనం ఎందుకండి వాడికి భయపడాలి? దీనివల్ల ఎవరికి ఏ నష్టం రా తాతయ్య. ఏదేమైనా మనం మళ్ళీ హోటల్ని తెరవాలి. Hi. Oh, Chef Philip. You got it. Oh, thank you, Chef. Congratulations. తాతయ్య, అంతా సరైపోయింది. మీరు చెప్పిందే నిజం. విధి గురించి చెప్పారు కదా. షెఫ్ ఫిలిప్ ఫ్రాన్స్ లో ఒక రెస్టారెంట్ పెడుతున్నారు. నన్ను కూడా తనతో పాటు రమ్మంటున్నారు ఎగ్జిక్యూటివ్ షెఫ్ గా. ఇన్నాళ్ళు కష్టపడినందుకు మంచి రిజల్ట్ దొరికింది. తాతయ్య, మీరే ఎలాగైనా నాన్నతో మాట్లాడి నా పాస్పోర్ట్ ఇప్పించాలి.
అది చేతికి రాగానే నేను ఎగిరిపోతాను. ఐ కెన్ ఫ్లై హై. మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రా తాతయ్య. నేను ఈ విషయం అక్కయ్యకి చెప్పొస్తాను. వచ్చేస్తాను. 1 minute. వచ్చింది మైల్డ్ అటాక్. హీ నీడ్స్ రెస్ట్ ఫర్ సమ్ డేస్. రిలాక్స్ నో. ఇప్పుడు స్టేబుల్ అయింది కదా. నాకిప్పుడు ఇంకో టెన్షన్. తాతయ్య నన్ను ఇక్కడే ఉండమని చెప్పకుండా ఉంటే చాలు. ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్కి ఇది కరెక్ట్ టైం. చెప్పినా ఉండకుండా వెళ్ళిపోతే సరిపోతుందిగా. నువ్వు వెళ్లే లోపు ఈ తాతయ్యకో పని చేసి పెడతావా? ష్యూర్. ఆ మధురైలో ఉన్న మనిషికి కొంచెం డబ్బు ఇవ్వాలి. ఒక ఉత్తరం కూడా. ఓకే. అడ్రస్ ఉమర్ దగ్గర ఉంది. ఈవేళ బయలుదేరు. తాతయ్య, మీరు ఇలా హాస్పిటల్లో ఉండగా నేనెలా? పోవలసిన వాళ్ళు ఎప్పటికైనా పోయి తీరాల్సిందేగా. ఎక్స్క్యూజ్ మీ, మిస్టర్ నారాయణ కృష్ణన్. ఎస్. కలాం భాయ్ ఫ్రమ్ వైజాగ్ పంపించారు. ఓ, ఎలా ఉన్నారు మన కలాం భాయ్? హీస్ ఫైన్. ఆహా. యాక్చువల్లీ హాస్పిటల్లో ఉన్నారు. హీ హ్యాడ్ అ హార్ట్ అటాక్. ఓ, బట్ ఈస్ ఫైన్ నౌ. ఒక ఉత్తరం ఇచ్చి పంపించారు. ప్రియమైన నారాయణ కృష్ణన్కి, ఈ ఉత్తరంతో మిమ్మల్ని కలుసుకున్నది నా మనవడు.
వాడికి ఎలా వంట చేయాలో నేను నేర్పించాను. కానీ ఎందుకు వంట చేయాలో మీరే నేర్పించాలి. ఫైజీ, నువ్వు కూడా రా. ఓకే. బాలు, అది తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు. నువ్వు తిను. మా మంచి బాబు కదూ. కొంచెం 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 తిను. ఇడ్లీ ఇష్టమేనా? నువ్వు జనతా హోటల్లో పనిచేస్తున్నావా? నో, ఐమ్ అ షెఫ్. యాక్చువల్లీ ఫ్రాన్స్కి వెళ్తున్నాను. అక్కడ ఒక పని దొరికింది ఇన్ మార్సే యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ షెఫ్. ఎగ్జిక్యూటివ్ చెఫ్? నేను చెఫ్గా పనిచేసేవాడిని తాజ్లో చాలా సంవత్సరాల క్రితం. ఓ, ఐ వర్క్డ్ దేర్ ఫర్ 12 years. ఓకే. యూ సీ దట్ ఓల్డ్ మ్యాన్? హీ చేంజ్డ్ మై లైఫ్. అప్పుడు నేను తాజ్లో వర్క్ చేస్తూ ఉండేవాడిని. ఈ మనిషిని ఓ రోజు నేను చూశాను. ఆకలికి తట్టుకోలేక తన మలాన్ని తనే తింటూ కనిపించాడు. అప్పుడు నేను ఆలోచించాను, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్? ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఎ స్టార్ హోటల్, ఫీడింగ్ ఆల్ మై గెస్ట్స్. కానీ ఇక్కడ నా ఊళ్ళో నా జనాలకి ఒక పూట తిండికి కూడా గతి లేదు. ఐ టుక్ ఎ డెసిషన్. నా ఉద్యోగాన్ని వదిలేశాను. ఆ రోజు నుంచి వీళ్ళకి భోజనం పెట్టడం మొదలుపెట్టాను. మనిషికి ఏదిచ్చినా సరిపోదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి అనిపిస్తుంది. భోజనం విషయంలో మాత్రం అలా కాదు. కడుపు నిండితే చాలనిపిస్తుంది. లేవండి బాబులు, లేవండి లేవండి లేవండి. ఈవేళ మధ్యాహ్నం నరిమేడ్ హెలెన్ కెల్లర్ స్కూల్కి వెళ్ళాలి నాయన. అందరూ 8 గంటలకల్లా రెడీ అయిపోవాలి, సరేనా? అర్థమైందా? ఫైజీ, నువ్వు పని చేయి. ఈవేళ నువ్వు కుక్ చేయి. ఓకే, ఐ మీన్ ష్యూర్. సార్,
నేనేం వంట చేయాలి? వేరే ఎందుకు, బిర్యానీయే, కలాంభాయ్ బిర్యానీ. ఫైజీ, చాలా బాగున్నట్టుంది. అయితే నేను కూడా తినాల్సిందే. ప్లీజ్. ఫైజీ, నాకు తెలిసి ఇదే నీ బెస్ట్ బిర్యానీ అయి ఉంటుంది. అంత బాగుందయ్యా. వాళ్ళ సైన్ లాంగ్వేజ్లో మీకు థ్యాంక్స్ చెప్తున్నారు సార్. బాబు, కడుపు నింపడం అందరికీ చేతనవుతుంది, కానీ తినేవాళ్ళ మనసులో నింపాలి. అదే నిజమైన పుణ్యకార్యం. హోటలు మూతపడింది బాబు.
మరి తాతయ్య? కలాం భాయ్ వెళ్ళిపోయారు. ఆయనకే భుజానికి ఓ సంచి తగిలించుకుని వెళ్ళిపోయారు. పాత అలవాటు ప్రకారం అన్నీ పోగొట్టుకున్న వాళ్ళం మనమే కదా. ఇదిగో ఇలాగే జనతా హోటల్ ఎన్నాళ్ళకి ఈ విధంగా మారింది. చాలు బాబు, మాట్లాడి మాట్లాడి గొంతంతా రాసుకుపోయింది. థ్యాంక్ యూ ఓమరన్న, చాలా సంతోషం. విన్నారు కదా, జనతా హోటల్ 60 ఏళ్ల చరిత్రని మనం విన్నాం. ఇది ఒక చరిత్ర మాత్రమే కాదు, ఎంతో చక్కని కథ కూడా. చాలా ప్రశాంతమైన ఒక సాయం సంధ్యలో మనం ఇక్కడికి వచ్చాం. అందమైన సూఫీ డ్యాన్స్, గజల్స్, జనం వీటన్నిటిని హాయిగా ఆస్వాదిస్తూ భోజనం చేస్తున్నారు. ఇక్కడ చేసే బిర్యానీ సువాసన గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఇక్కడ దమ్ బిర్యానీ మూత తీసేటప్పుడు కాకినాడ మార్కెట్ దాకా సుగంధం వ్యాపిస్తుందని మేము విన్నాం. దీనంతటికీ కారణం కలాం భాయ్ ఇంకా అతని అభిరుచి. ఇక్కడ మనందరితో పాటు ఒక ఇంపార్టెంట్ అయిన వ్యక్తి, ఈ హోటల్ పాస్ట్ ని ప్రెజెంట్ ని కనెక్ట్ చేసిన వ్యక్తి, ఉస్తాద్ కొడుకు ఫైజీ తండ్రి అయినటువంటి జనాబ్ అబ్దుల్ రజాక్ ఉన్నారు. సార్, జనతా హోటల్ గురించి మీ జ్ఞాపకాలు మాతో పంచుకుంటారా? చాలా జ్ఞాపకాలున్నాయి. మా నాన్నగారికి అంతా ఈ హోటలే. నేను కూడా ఇక్కడే పెరిగి పెద్దయ్యాను. నా చిన్నతనంలో నేనే అన్ని చోట్లకు వెళ్ళి బిర్యానీ తీసుకెళ్ళి ఇచ్చేవాడిని. ఫైజీతో కూడా నాన్నగారు అన్ని రకాల పనులు చేయించేవారు. అది ఆయనకు అలవాటు. ఈ మధ్య జనతా హోటల్ బ్రాంచ్ దుబాయ్లో కూడా ప్రారంభించాం. దాన్ని మా అమ్మాయిలు చూసుకుంటున్నారు. మనదే ఉంది అల్హమ్దుల్లా. ఫైజీ సామర్థ్యం వల్లే ఇదంతా బాగా జరిగిపోతుంది. అంతా అల్లాదయ్య. ఇతనే ఇక్కడ 3వ తరానికి చెందిన ఫైజీ. అదే ఉస్తాద్ కొడుకు. ఇదే ఉమర్ చెప్పిన సులేమానీ కథంట. సహానా. జనతా హోటల్ బిర్యానీ అని చెప్పినప్పుడు అందులో రుచి మాత్రమే కాదు, వీళ్ళ ప్రేమ కూడా కలిసి ఉంటుంది. ఈ మార్పు కేవలం హోటల్ రూపంలోనేనా, వంటల్లో కూడానా? తాతయ్య గారు చూపించిన మార్గంలోనే నేను ఇప్పటికీ వెళ్తున్నాను. అవే రెసిపీలనే ఫాలో అవుతున్నాను. ఈ విజయం నిజానికి తాతయ్య ఒరిజినల్ టీందే. ఒకే ఒక్క బాధ, ఈ విజయాన్ని చూడ్డానికి మా తాతయ్య ఇక్కడ లేరా.